బహుళ అమావాస్య సందర్భంగా సింహాద్రి అప్పన్న స్వామివారి వరాహ పుష్కరణలో వార్షిక ఉత్సవాలు అత్యంత వైభవంగా జరిగాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన తెప్పోత్సవం భక్తులకు విశేషంగా ఆకట్టుకుంది. మధ్యాహ్నం సమయంలో స్వామివారి ఉత్సవ మూర్తులైన గోవిందరాజు ఉభయ దేవరులను పల్లకిలో వేయింపజేసి మెట్ల మార్గం గుండా కొండ దిగువకు తీసుకువచ్చారు అధికారులు. అనంతరం శ్రీకృష్ణ అవతారంలో ఉభయ దేవేరులతో సింహాద్రి అప్పన్న వరాహ పుష్కరణలో హంస తెప్ప వాహనంపై నావికా విహారం చేశారు. ఆధ్యాత్మిక శోభతో ఈ తెప్పోత్సవం భక్తులను కనుల పండుగగా నిలిచింది. తెప్పోత్సవం అనంతరం మనోరంజని వాహనంపై గ్రామ తిరువీధుల్లో విహారం నిర్వహించిన స్వామివారు సోదరి పైడితల్లి అమ్మవారిని దర్శించుకొని తిరిగి మెట్ల మార్గం గుండా కొండపైకి చేరుకున్నారు. ఈ వైభవమైన ఉత్సవంలో మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావుతో పాటు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి కృపకు పాత్రులయ్యారు. దెబ్బతిరునాడు మహోత్సవాన్ని పురస్కరించుకొని కొండపై నుంచి మెట్ల మార్గం గుండా దిగి హంస ఆకృతి కలిగినటువంటి పైన నావచేలి విహారాన్ని అనుగ్రహిస్తున్నారు. వేణుగోపాల అలంకారంతో ఉభయ దేవరులతో కూడి ఉండేటువంటి స్వామిని సేవించి మనమందరం ధరిద్దాం. సంసార సాగరాన్ని దాటింపమని స్వామిని ప్రార్థిస్తాం.